ఎక్కడ పట్టినా బస్ యాక్సిడెంట్. గ్లాసులు పగలు కొట్టి బయటకు వేసారా? చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని సాగులే. ఒక వారం రోజుల క్రితము మార్కాపురం దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో సుమారుగా 14-15 మంది చనిపోవటం, మిగతా వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలడం జరిగింది. అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సు యాక్సిడెంట్లు అనేటివి మరి చంద్రబాబు నాయుడు గారి మహత్యం ఏమిటో కానీ బస్సు యాక్సిడెంట్ అయినది అంటే తగలబడటం గ్యారంటీ అనేది ఒకటి. ఇప్పుడు ప్రతిరోజు జనాలు కూడా జర్నీ చేసేటప్పుడు బస్సు ఎక్కుదామా నడిచిపోదామా అనే పరిస్థితుల్లో తయారై ఉండరు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని బట్టే జరుగుతుంది. కానీ ఇది ప్రజల జాతకం అనేది కాదు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి బస్సు యాక్సిడెంట్ జరగటము, చనిపోవటం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము మనుషులు చనిపోయిన ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేసినాము. మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు కొంత పంపించారు. దానికి కొంత సపోర్టుగా మేము కూడా ఇచ్చాము. ఆయనకి అంటే జగన్మోహన్ రెడ్డి చేసే సపోర్టు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే ఏ ఫ్యామిలీలో పొరపాటు జరిగి ఉంటుందో ఆ ఫ్యామిలీకి వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్ని రకాలుగా అన్నీ మర్చిపోయి ఏదో మనకు సార్ చేసినాడు కాబట్టి మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండాము అనే పద్ధతిలో అనుకుంటూ ఈ బాధను దిగమింగి వాళ్ళు గడపడం అనేది ప్రతి ఫ్యామిలీలో ఉండేది. అటువంటిది ఇప్పుడు ఇప్పటివరకు టీడీపీ గవర్నమెంట్లో ఏమి జరగలేదు. బహుశా జరుగుతుంది. ఎంత జరుగుతుందో అనేది వాళ్లకు చేసిన తర్వాత తెలుస్తుంది.